రాష్ట్రంలో మరిన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. మద్యం కుంభకోణం కేసులో గుంటూరు జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రణోయ్ ప్రకాష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈ నెల 8కి రిజర్వ్ చేసింది. తాడేపల్లిలోని మద్యం డెన్ వివరాలు రాబట్టేందుకు ప్రణోయ్ను విచారించాలని సిట్ న్యాయవాది వాదించారు. మైనారిటీల విద్యాభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కృషి చేస్తోందని మంత్రి ఫరూక్ చెప్పారు. 10 ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మైనారిటీ విద్యార్థులను ఆయన సచివాలయంలో సన్మానించారు. దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ మాథుర్ విశాఖ ఇచ్చాపురం రైల్వే విభాగాన్ని పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. కొన్ని స్టేషన్లలో అభివృద్ది పనుల పురోగతిని పరిశీలించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ సూచించారు. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ ఆడిటోరియంలో కలెక్టర్ వెంకటేశ్వర్ తో కలిసి సర్పై అవగాహన కల్పించారు. 7 దశల్లో సర్ జరగనుందన్నారు. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు విశాఖలో పర్యటించారు. విశాఖను ఎకనామిక్ రీజన్ గా అభివృద్ది చేసేందుకు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి అభిజిత్ రేతో కూడిన బృందంతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షించింది. విశాఖ అభివృద్దికి చేపట్టిన పలు ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చించారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్ కీర్తి చేకూరి చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఇకపై కలెక్టరేట్లో అధికారుల సమావేశాలకు గాజు లేదా స్టీల్ బాటిల్స్ వాడాలన్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్యులతో సభాపతి అయ్యన్న పాత్రుడు సమీక్ష నిర్వహించారు. ప్రతి రోగికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే లక్ష్యంతోనే ఆసుపత్రిని తీర్చిదిద్దాలన్నారు. చిన్న లోపాలకు తావు లేకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. కోనసీమ జిల్లా గోపాలపురంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 లారీలను, కొత్తపేటలో 5 ట్రాక్టర్లు, జేసీబీని గనుల శాఖ అధికారులు సీజ్ చేశారు. అపరాధ రుసుం విధించారు. సెల్లార్లలో నిబంధనలకు విరుద్దంగా దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు హెచ్చరించారు. పలు కాలనీల్లో సెల్లార్లలోని దుకాణాలను ఆయన సీజ్ చేశారు. పార్కింగ్ కోసమే సెల్లార్లు వాడాలన్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో టీడీపీ ఎమ్మెల్యే సత్యానందరావు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 100 మంది లబ్దిదారులకు 55,27,455 రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం వేముల నర్వలో వైసీపీకి చెందిన 8 కుటుంబాలు తెలుగుదేశం గూటికి చేరాయి. వారందరికీ పసుపు కండువా కప్పి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆహ్వానించారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకల్ని వైజాగ్ ఫిలిం సొసైటీ ఘనంగా నిర్వహించింది. పుడమి ఉన్నంత వరకు బాలు గాన మాధుర్యం మరవలేమని వైజాగ్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు నరవ ప్రకాష్ అన్నారు. ప్రకాశం జిల్లా మూలగుంటపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. మంగమూరుకు చెందిన షేక్ అలీ సాహెబ్ నాగూర్బీ శుభకార్యానికి వెళ్లి కుమార్తె ఇంటికి వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. కోనసీమ జిల్లా బొండాయి సమీపంలోని హైవేపై పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం అన్నవరం వెళ్తుండగా కారు అదుపు తప్పి పంట బొదలోకి దూసుకెళ్లింది. స్థానికులు కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. గుంటూరు కిమ్స్ లో బ్రెయిన్ డెడ్ అయిన శివనాగ నరసింహారావు గుండెను తిరుపతి పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తరలించారు. గుంటూరు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేర్చి గ్రీన్ ఛానల్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పవన్ కుమార్ కు అమర్చారు. విశాఖ జిల్లా గోపాలపట్నంలోని 1 గ్రామ్ గోల్డ్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని వాపోయారు. షాపును ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు.